ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దూర ప్రాంత గిరిజన కుటుంబాలకు 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా అందించే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు దీపం-2 పథకం కింద 5 కేజీల చిన్న సిలిండర్లు అందినా అవి అవసరాలను తీర్చలేకపోవడంతో ఇకపై 14.2 కేజీల సిలిండర్లను అందజేయాలనుకున్నారు. ఈ పథకం కోసం 554 కోట్ల ఖర్చుతో 16 జిల్లాల్లో 23,912 గిరిజన కుటుంబాలకు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాన్ని పొందేందుకు ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దీపం-2 పథకంలో ఉన్న గిరిజన కుటుంబాలే లబ్ధిదారులు. ఎంపికైన కుటుంబాలకు 14.2 కేజీల సిలిండర్లు నేరుగా అందించబడతాయి. సంబంధిత జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలు దీన్ని అమలు చేస్తాయి. అయితే ఈ విషయాలను గమనించడం ముఖ్యం. లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన జాబితా ఆధారంగా జరుగుతుంది. దీపం-2 పథకం కింద ఇప్పటికే 5 కేజీల సిలిండర్లు పొందుతున్న కుటుంబాలు ఈ కొత్త పథకానికి అర్హులుగా పరిగణించబడతాయి. సిలిండర్ అందజేత కోసం సెక్యూరిటీ డిపాజిట్ మరియు డాక్యుమెంటేషన్ ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి లబ్ధిదారులు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సిలిండర్లను పొందవచ్చు. సాధారణంగా ఇప్పటికే దీపం-2 పథకంలో నమోదై ఉన్నవారికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయితే ఏదైనా అదనపు డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు వంటివి అవసరమైతే స్థానిక గ్యాస్ ఏజెన్సీ లేదా అధికారులు తెలియజేయవచ్చు. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు లేదా అర్హత గురించి తెలుసుకోవాలనుకుంటే స్థానిక గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం లేదా గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించవచ్చు. అధికారిక ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయినందున స్థానిక అధికారులు లబ్ధిదారులకు సమాచారం అందించే అవకాశం ఉంది.